ప్రపంచంలో భారత్ని తలెత్తుకునేలా చేసే సంస్థలు చాలా ఉన్నాయి. వాటిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకటి. ఈ సంస్థకు కొత్త చైర్మన్గా ఐఐటిఎన్ రాకెట్ సైంటిస్ట్, చాలా చారిత్రక స్పేస్ మిషన్లకు విజనరీగా ఉన్న వి నారాయణన్ నియమితులయ్యారు. ఆయన జనవరి 14న బాధ్యతలు తీసుకున్నారు. వచ్చే 2 సంవత్సరాల పాటు ఆయన ఇస్రో బాసుగా ఉంటారు. ఆయన కేవలం విద్యార్హతలే ప్రమాణంగా ఈ స్థాయికి వచ్చిన వారు కాదు. అపార మేధస్సు, అంకిత భావంతో రాణించటం ఆయన అసలు స్వరూపం. దేశం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తన నోటీసులో తెలిపింది. ప్రస్తుత చైర్మన్గా ఉన్న ఎస్ సోమనాథ్ వారసుడిగా నారాయణన్ వచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నారాయణన్ అంతరిక్ష విభాగం సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇలా 2 పాత్రలు పోషిస్తూ ఆయన భారత అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మధ్య ఇస్రో దూసుకెళ్తోంది. చేసిన ప్రతి ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవుతోంది. చంద్రయాన్ 3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేయడం చారిత్రాత్మకం. మార్స్ చెంతకు ఆర్బిటర్ని పంపడం మరో గ్రేట్ సక్సెస్. ఇంకా విదేశీ శాటిలైట్లను కక్షలో ప్రవేశపెడుతూ వాణిజ్యపరంగానూ ఇస్రో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ఇస్రోకి బాస్ అయిన నారాయణన్ ప్రత్యేకతలు ఎన్నెన్నో. నారాయణన్ మామూలు సైంటిస్టు కాదు, ప్రత్యేకమైనవారు. రాకెట్ సైన్స్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ వంటి అంశాల్లో ఆయన నిపుణులు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన ఇలాంటి సేవలు అందిస్తున్నారు. 1984లో ఇస్రోలో చేరినప్పటి నుంచి చాలా పదవుల్ని నిర్వహించారు. చివరకు అత్యంత కీలకమైన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పీఎస్సీని ఆయనే లీడ్ చేశారు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి సిల్వర్ మెడల్ సాధించిన ఆయన ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నుంచి గోల్డ్ మెడల్ పొందారు. ఇంకా రాకెట్ సంబంధిత టెక్నాలజీస్ విషయంలో ఏఎస్ఐ అవార్డు కూడా సాధించారు.